అప్పుడు పోతాను. అంటే ఇది ఒక బాంబులా చేస్తున్నా, తిన్న తర్వాత చెప్తాం మనము. కానీ ఒక మాట అడుగుతున్నా, జీవితంలో సిమియోన్ గారి జీవితంలో, మోషే గారి జీవితంలో, సామేల్ జీవితంలో, మహేష్ జీవితంలో, నీ పేరు సుధీర్ జీవితంలో వీళ్ళు ఎప్పుడు అసలు పాపమే చేయలేదు అని దేవుడే అనే ఆస్కారం ఉందా? లేదా? అట్లా అన్నాడా? ఇప్పటిదాకా అనలేదు, అనే ఛాన్స్ ఏమన్నా ఉందా? సమయాలు పుట్టినప్పటి నుండి పాపమే చేయలేదు అసలు ఆయన అని దేవుడు అనడానికి ఏమైనా అవకాశం ఉందా? నమ్మకస్తులు కానీ పుట్టినప్పటి నుంచి పాపమే చేయలేదు అని అంటాడా? ఇప్పుడు అట్లా అంటే ఇప్పుడు మరి ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి అలాంటి అందులో మోసం ఉన్నాడు కదా. ఇదిగో నేను ఒక మాట అంటున్నాండి, ఆదాముకు పుట్టిన వాడిలో ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించమని మనం పొందలేకపోతున్నారు. మీరు చెప్తున్న టైటిల్స్ అంతా లయన్కు పుట్టిన వాళ్ళ సంగతి. వాళ్ళు రక్షణ పొందిన తర్వాత నోమాకు, దావీదుకు, లోతుకు, ఇంకా అబ్రహాముకు, మోషేకు దేవుడు ఇచ్చిన టైటిల్స్ మళ్ళా వాళ్ళ ప్రవర్తన ఏం పర్ఫెక్ట్ గా లేదు. వాళ్ళు పుట్టినందుకు వాళ్ళకు వచ్చిన టైటిల్స్. ఇప్పుడు మీరు చెప్తున్నారే దుబాయ్లో ఉన్న లయన్, సింహము, అది కుక్కలాగా ప్రవర్తించినా మీరు దాన్ని కుక్క అంటలేరే అంటారా? లయనే గౌరవంగా పిలుస్తుంటారు దాన్ని ఎంత మర్యాద, ఇది లయన్ అంటుంది. దాని ప్రవర్తన ఎట్లుంది? కుక్కలాగా ఉంది. దాన్ని ఏమని పిలుస్తుండ్రు? ఇప్పుడు రక్షణ పొందిన వాళ్ళు పాపపు క్రియలు చేయాలంటేనే నేను చేస్తారు. ఇప్పుడు సింహాన్ని కుక్కలాగా ప్రవర్తించట్లేదా? అయితే కొరింథీలో ఉన్న పరిశుద్ధులకు, పరిశుద్ధులు అంటే లయన్స్, పాపం మానండి రా మీరు లయన్స్ అంటున్నారు. కానీ మానకే లయన్స్ అవుతారంటే లేడు, లయన్స్ కాబట్టి మానం అంటున్నాడు. మానవుడు అంటున్నా, అదే కదా చెప్తుంది. కొరింథీలో ఉన్న పరిశుద్ధులకు, ఎఫెసీలో ఉన్న పరిశుద్ధులకు మీ పిలుపుకు తగినట్టుగా ప్రవర్తించుడి, నడుచుకో. ఓ లయన్, మెడకు గోల్సేసుకొని తిరుగుతున్నవేంటిది? వాడి చేతిలో పట్టుకుంటే లయన్కు తగినట్టు ప్రవర్తించుమని లయన్కు చెప్తున్నాడు కానీ కుక్కకు చెప్తలేడు. కుక్కకు చెప్తే ఆ కుక్క లయన్ లాగా ప్రవర్తించినా అది కుక్కే. రక్షణ పొందితే భాషనే వేరుంటారు దేవుడు బిడ్డలు. మనకి ఇంకా కన్ఫ్యూజన్ ఉండట్టున్నా ఉంది. మీరు ఓవర్కమర్స్ కానీ అది మీకు తెలియదు, మీరు లయన్స్ అది మీకు తెలియదు, మీరు పరిశుద్ధులు అది మీకు తెలియదు, మీరు నరకం పోరు అది మీకు తెలియదు అని అంటున్నా అంతే. కానీ మీరు పాపము చేయకూడి అని అంటున్నారు కానీ పాపం చేస్తే పాపం చేయకూడదు కనుక మాకు పాపం చేస్తే పరలోకానికి వెళ్తారు అని అంటున్నారు కదా. అట్లంటలేను, మీరు అన్నారు. నేను చెప్తా, కుక్కకు పుట్టినవాడు ఒక మాట నువ్వు మళ్ళీ అక్కడికి తీసుకొచ్చి పెట్టావు. ఈ పరిశుద్ధుల ప్రక్కన పెట్టి మీరు ఫస్ట్ ఏమన్నారు? 99 మాని ఒకటి మానలేకపోయినా దేవుని కృపను కదా పోతామన్నారు. అంటే మీరు పాపాన్ని ప్రోత్సహించలేదా? మీరు ప్రోత్సహించలేదా పాపాన్ని? ఇప్పుడు మీరు చెప్పిందే సువార్త అయితే 100 పాపాలు ఎవరు మానలేదా? మరి ఎవరు పోడే? ఎవరు పోరంటే కష్టమైతే కుటుంబం చేస్తారు.
కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. నా ప్రయత్నం మనం లేదు. కొన్ని ప్రాంతాలు కృప ఉందని అన్నాం కానీ ఖచ్చితంగా ఆ కృప దేవుడు ఆ. కృష్ణులైన వాళ్ళని అయితే కరెక్ట్. ఇప్పుడు పాపాలు మానితేనే 100కు 100 మానాలి, అప్పుడే పోతాం. మానినామా? మాని పోతామా? పోం. ఇంకా చర్చ్ బంద్ చేసుకోవాలా? మీ పాత్రే పోవాలనుకుంటే మన మినిస్ట్రీలన్నీ బంద్. మనకే దిక్కు లేకపోతే మనం వేరే వాళ్ళకి ఏం చెప్తున్నాం? కానీ ఇంటికానే ఉండడం ఏదో ఒక ప్రయత్నం. అబ్బా, ఈ మోసే గారు నేను ఇట్లనే తునిగా ఒక దగ్గర చెప్తున్నా. ఇట్లనే పాస్టర్స్ నేను ఫస్ట్ సువార్త చెప్పా. వాళ్ళు చెప్తున్నది సువార్త కాదని వాళ్ళకి అర్థమయ్యేదాకా నేను సువార్త చెప్పా. లేకపోతే మనం బలంపురం అనుకుంటున్నాం. అంటే మనం అంతా ఒకటే చెప్తున్నాం, ఒకటే చెప్తలేము. మీరు వేరు చెప్తున్నారు, వాక్యం వేరు చెప్తుందని వాళ్ళు రుజువు చేస్తున్నారు. అయితే ఒకసారి తునిలో ఇట్లనే ఇంకా మీరు మొత్తం 100% మానితేనే పోతారు పరలోకానికి అని అన్నారు. మంచిదే. మానిన అంటే ఒక్కరు మానలేదు. పోనీ మీకు మానిన ఎవరు తెలుసా అంటే ఒక్కరు కూడా తెలియదు అన్నారు. మరి మీరు పోరు. అక్కడంతా 100 మంది ఉన్నారు పాస్టర్స్. అక్కడ 125 పాస్టర్స్. అయితే మీరు పోరు, మీకు తెలిసిన వాళ్ళు పోరు. అయినా మీరు సువార్త సభలన్నీ తెగ పెట్టేస్తున్నారే. మీరే పోరని మీరు చెప్తున్నారు. సభలు పెడితే ఇంకా వాళ్ళు ఏం పోతారు అని అంటే ఒక పాస్టర్ ఏమో, సరే సార్ మేము పోము, ఎవరన్నా ఒకడు పోతాడు కదా అన్నా. ఎవరో ఒకడన్నా నేను చేయలేంది ఎప్పుడన్నా చేయరా? వాని కొరకు నేను సువార్త చెప్తున్నాను. మీరు చెప్తుంది సువార్త కాదురా అంట. మీరు చెప్తుంది సువార్త అయితే మీరే పోతు. గుడ్ న్యూస్ కాదు, మీరు చెప్తుంది బ్యాడ్ న్యూస్. ఏ మనుషులు చేయలేడు. గుడివారు మీరు చెప్తుంది బ్యాడ్ న్యూస్. ఇది గుడ్ న్యూస్ అయితే ఒక్కడన్నా మీరు చెప్తుంది చేసి ఇప్పటిదాకా. అబ్రహాం కూడా చేయలేదు. పర్ఫెక్ట్గా ఉందా? దావీదు పర్ఫెక్ట్గా ఉందా? లోతు పర్ఫెక్ట్గా ఉందా? నోబహు పర్ఫెక్ట్గా ఉందా? కొన్ని ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత పర్ఫెక్ట్గా ఉందా? పేతురు పర్ఫెక్ట్గా ఉందా? గలతీ పత్రిక 2వ అధ్యాయంలో యెరూషలేము నుండి కొంతమంది రాగానే మాయావేషం వేసుకున్నాడు పేతురు. బర్నబా కూడా వాళ్ళ మాయావేషంతో మోసపోయినారు. వాళ్ళు కూడా వేషధారణ చేశారు. ఎవరు పర్ఫెక్ట్ ఉంటున్నారు చెప్పు అని అంటే అదో డానియల్ బ్రదర్ మళ్ళా పాపం చేయమంటున్నాడు అని అంటారు. మళ్ళా ఇప్పుడు మీలాక నేను కొంత ఆయన అట్లనే ఒక విషయంలో నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను. ఒక విషయం, ఏ విషయంలో అంటే తను తాను సంతోషపరచుకోక, నేను యూదులకు యూదుని వలె, నేను అన్ని ధర్మశాస్త్రం లేని వానికి ధర్మశాస్త్రం లేని వాని వలె, ఏ విధం చేతనైనా అందరినీ నేను రక్షణలోకి తేవాలని, నేను స్వతంత్రుడనైనా అందరికీ దాసుడుగా నన్ను నేను చేసుకుంటున్నాను. ఇట్లా నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నా. అంటే అందరితో ఉండి అనుకోగా ఉంది వాళ్ళకి సువార్త చెప్పడానికి కొరకు నేను నన్ను నేను తగ్గించుకుంటున్నాను. అదే 9వ అధ్యాయం మొదటి 9లోనే భ్రష్టుడని మళ్ళా మనం చాలా ఇది ఎవరి దృష్టిలో భ్రష్టులు కాదు. మరి అదే ప్రాబ్లం. ఇప్పుడు అదే మనం అనుకుంటుంది. దేవుని దృష్టిలో భ్రష్టులు అయితే అని కాదు అని అంటుంది. మనుషుల దృష్టిలో ఇప్పుడు యూదుని సంపాదించుకున్నటప్పుడు నేను యూదుని వలె చూసారా ధర్మశాస్త్రం అబ్బా ఏం చెప్తారు మీకు ఇంకా క్యాచ్ చేయలే. వాళ్ళను సంపాదించాలంటే వాళ్ళ వలె అవ్వాలి.
ఎందుకంటే ఆయన అంటాడు, నేను ధర్మశాస్త్రమునకు లోనైన వాడని కాకపోయినను ధర్మశాస్త్రమునకు లోనైన వారిని సంపాదించుకున్నటకు ధర్మశాస్త్రమునకు లోనైన వాడి వలె ఉంటుంది అంటున్నాడు కదా. ఎవరైనా వాళ్ళంటే పాపిగా ఉన్నారా? మరి అదే ఇప్పుడు తలకు గుండు కొట్టుకున్నాడా పౌరుడు? వస్తే కొట్టుకుంటే ఆయనకు వచ్చేది ఏముంది? ఉన్న పొడుచుకోవడం తప్ప ఆయనకు తెలుసు అది. అదే గుండు కొట్టుకున్నాడు, విచారం కూడా చేశాడా? ధర్మశాస్త్రంలో పాటించడం అంటే వ్యభిచారమా? కాదు. మీరు ఇప్పుడు పరిశీలన వ్యభిచారం చేస్తున్నారు అనుకుంటున్నావా? ఆయన ఏమంటున్నాడు? ధర్మశాస్త్రమునకు లోనైన వాని వలె ఉంటుంది అంటే అర్థం ఏంటిది? లోను కాని వాడిని మరి చూడ సార్, గుండు కొట్టుకోవాల్సిన అవసరం ఈయనకు లేకుండే. ఇప్పుడు రోమాపత్రిక 14వ అధ్యాయం చదివితే దేవుడు సృష్టించిన ప్రతిదీ పవిత్రమైంది, ప్రార్థన చేసుకొని తినంటాడు. కానీ యూదులు అట్లా తినరే, పవిత్రమైంది అపవిత్రమైంది అనుకుంటుంటారే. వాళ్ళను సంపాదించుకున్నటకు నాకు అన్ని పవిత్రమైంది, ఏది పడుతుంది ప్రార్థన. ఇప్పుడు పేతురు ఉన్నాడు, ఒక దుప్పటి పంపుతాడు అపోస్తల కార్యం 10వ అధ్యాయం. వీళ్ళ ధైర్యం చూడు, పేతురు ధైర్యం. ఎవరు పంపారో కూడా నాకు తెలుసు, ప్రభు యేసు ప్రభు పంపితే పేతురు లేచి చంపుకొని తిను అని అంటే, ప్రభువా నిషిద్ధమైన ఒరే నేను రా తినమంటుంది. దేవుడు యేసు ప్రభు చెప్తున్నాడు తినమని. నేను పరిశుద్ధము అన్న తర్వాత అపవిత్రమని ఎట్లా ఉంటావు నువ్వు? అయినప్పుడు 3 సార్లు వీళ్ళు యేసు ప్రభు మాట. మీరేం మంచోళ్ళు అనుకోకండి. వీళ్ళ నరనరాల ధర్మశాస్త్రం ఎంత కూలిపోయిందంటే అన్ని తిన్నాయని దుప్పట ఎవరు పంపిండ్రు? యేసు ప్రభు. తినను అని ఎవరు అన్నారు? పేతురు. ఇప్పుడు ఎవరు ఎక్కువ? అయితే అట్లా పౌలు ఏమంటుందంటే అన్ని తినొచ్చని నాకు తెలుసు, నేను ధర్మశాస్త్రంలోనైన వాడని కాదు, కానీ వాళ్ళను సంపాదించుకోవడానికి ధర్మశాస్త్రమునకు లోనైన వారి వల్లే ఉంటుంది. నేను అది తినను ఇది తినను మళ్ళీ కరెక్ట్. మీరేం తింటే నేను అదే తింటాను, మీరు గుండు కొట్టుకుంటే నేను గుండు కొట్టుకుంటాను అన్నాడు. ఎందుకు? వాళ్ళను సంపాదించడానికి. వ్యభిచారం చేశారా అని అడుగుతాడు ఇంటి బ్రదర్. ఏం వాళ్ళు చేస్తున్నారా? వాళ్ళు చేయట్లేదు. ఏం పరిచయం వ్యభిచారం చేస్తారా? చేయరు కదా. మరి అట్టెందుకుంటే విచారాన్ని పాపం చెప్పింది మరి ఉంటే ఎందుకు అర్థమవుతుంది? అదే. అయితే ధర్మశాస్త్రంలో లోనైన వారిని సంపాదించుకోవడానికి కొరకు ధర్మశాస్త్రంలో లోనైన వారి వలె ఉంటుంది. నేను అది లోపడాల్సిన అవసరం లేకపోయినా ధర్మశాస్త్రమునకు లోనైన వారు, ధర్మశాస్త్రం లేని వారికి అన్నిలో వాళ్ళని సంపాదించుకోవడానికి ధర్మశాస్త్రము లేని వారి వల్ల ఉంటుంది. వాళ్ళు ఏది తింటే నేను అది ఇప్పుడు వస్తుంది ఆ డౌట్. విచారం చేసినాడా అనే మాట ఇప్పుడు ఈడ రావాలి, ఈడ రాకూడదు. ఇప్పుడు వస్తారు ఇక్కడ వాళ్ళు ఏది పెడితే నేను తిండి వరకే. ఎప్పుడు క్రీస్తు ధర్మశాస్త్రమునకు లోనైన వాడని అని చెప్తాడు. నేను అక్కడున్నా ఇక్కడున్నా ఓన్లీ భోజనాలు ఈ అలవాట్ల విషయమే తప్ప ఆల్వేస్ క్రీస్తుకు లోనైన వాడినే నేను అని చెప్తున్నాడు. ఇప్పుడు బ్రాహ్మణులకు నేను వయసు వార్త చెప్పాను, నాకు ముక్కలేదు ముద్ద దిగాలంటే నన్ను తనకు అనిపిస్తాడు. ఇప్పుడు చెప్తున్నా, భ్రష్టులు ఎక్కడైతున్నా దేవుని దృష్టిలో కాదు. ఇప్పుడు అన్ని మాంసప్పుడు అన్ని దగ్గర పోతే వాళ్ళు పండు మాంసం తింటారు. పౌరుకు పెట్టింది అనుకో, తినడానుకుంటున్నావా? మీరేమంటారు? తినడానుకుంటున్నారా? ఇంకా అన్ని తింటారు, పౌరుకు పెడితే తినడా? అదే పొరపాటు. యేసు ప్రభువే అన్నాడు పేతురుకు, దుప్పటి పంపి అరే అన్ని పవిత్రమైనగా చంపి లేదు ప్రభు అని యేసు ప్రభువుతో బోధ. ఎందుకంటే ఈయన సర్వలోకానికి పోయి చెప్పమంటున్నాడు.
వాళ్ళు రకరకాలు తింటారు. తిండి ఆడపోయిన నీకు తినని నాకు తినేదంటే వాళ్ళు తన అవుతారు వెళ్ళకూడతారు. సువార్త చెప్పడం ముఖ్యమా, తిండి ముఖ్యమా? తినకపోతే వినరు సార్. వినరు. అట్లా ఇప్పుడు నేను బ్రాహ్మణులకు సువార్త చెప్పాలి. నాకు ముక్కలేని ముద్దది కదంటే వాళ్ళ దృష్టిలో నేను భ్రష్టుడను, వీడు భ్రష్టుడు అని చెప్తారు వాళ్ళు. నేను చెప్పే మాట వినరు. నేను సువార్త చెప్పడానికి కొరకు అందరి వాడై ఉన్నాను అనుకున్నాను. తగ్గించుకున్నాను. నేను నాకు స్వేచ్ఛ లేదా? ఉన్నది. కానీ నేను వీళ్ళకు చెప్పడానికి వీళ్ళనే వాళ్ళకు చెప్పాలి. సువార్త చెప్పి క్రీస్తును నడిపించడానికి కొరకు కొద్దిగా అలవాటు నేను వాళ్ళ కొరకు నేను చంపుకున్నాను. మీరు కూడా నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను. ఇప్పుడు మనల్ని రక్షించడానికి చేసుకోవాలి. లోకానికి రాలేదా? దేవుడికి ఏం సంబంధం ఈ పాప లోకంలో పుట్టడానికి? దేవుడికి ఏం సంబంధం మహిళ కడుపులో పుట్టడానికి? నేను భార్య కడుపు ఏమన్నా పవిత్రమైన అంటే పురుష సంయోగం లేదు, అది ఓకే. కాకపోతే ఆదాము పుట్టలేదా ఆమె? దేవుడు తగ్గించుకొని ఆమె కడుపులో పుట్టడం ఏంటిది? మనల్ని రక్షించడానికి ఆయన తగ్గించుకున్నాడు. అది ఆయనకి ఇష్టమైనా కాకపోయినా నేను కూడా ఇతరులను రక్షించడానికి నాకు ఇష్టం ఉన్నా కాకపోయినా తగ్గించుకున్నా. నేను క్రీస్తును పోలి నడుచుకున్నట్టు ఈ విషయం మీరు నన్ను పోలి నడుచుకోండి. ఎవరిది వాడు నన్ను నేను సంతోషపరచుకుంటాను అనుకోండి, వేరొకటి కూడా చూడండి అని ఆ సందర్భంలో చెప్తున్నాడు. కానీ నేను పర్ఫెక్ట్గా ఉంటున్నానని చెప్పట్లేదు ఆయన. అది కాబట్టి ఇప్పుడు మళ్ళా ఇప్పుడు నేను ఆ విషయం ఏదో సార్ ఉంది సార్. ఒకసారి ఉంది. అదే అంటున్నా. మామూలుగా ప్రధాన భాగం అంటారు. అది తిమోతి 1:15 మీరు చెప్తుంది. ఫస్ట్ తిమోతి 1:15. సరే, ఎనీవే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు స్వార్థనే అర్థం కాలేదు. మనం నెక్స్ట్ లెవెల్కి మాట్లాడుతున్నాం. నాకు అర్థం కాదు సార్. ఇప్పుడు ఒక ఏనుగు బొమ్మ ఉంది, మనం జిగ్సా పజిల్ అంటారు, చిన్నపిల్లలు ఆడతారు. ఒక ఏనుగు బొమ్మను 30 ముక్కలుగా వంకర్తింకరగా కట్ చేస్తారు. చిన్నపిల్లలకు చెప్తారు అది ఇది మెడనా కొడనా తీసి ఒక దగ్గర పెట్టాలి, ఇంకో ముక్క తీసి పెట్టాలి. ఆ కరెక్ట్గా పెడితే ఆ బొమ్మ కరెక్ట్గా వస్తుంది. మనం తొడని మెడ దగ్గర పెట్టి తోకలు తొండని దగ్గర పెట్టి తొండని తోక దగ్గర పెడితే పిక్చర్ కరెక్ట్గా ఉండదు. మనది అట్లనే ఉంది. ఇప్పుడు మనము ఫస్ట్ ఆదామునందున్నవాడు ప్రవర్తనను బట్టి క్రీస్తులకు రాడు. అంటే జన్మ మారాల, రక్షణ ప్రవర్తన మారడం కాదు, జన్మ మారాలి. ప్రవర్తన పూర్తిగా మార్చుకున్న నికోదేముతో యేసుప్రభు అన్నాడు జన్మ మారాలి. ప్రవర్తన మార్చుకోవాలి నికోదేముకు చెప్పడానికి ఆడ చెడు ప్రవర్తన ఏం లేదు నికోదేము దగ్గర. శరీర సంబంధంగా క్రీస్తు రూపం దేంతో జన్మించాలా? ఇప్పుడు శరీరము దాల్చాడు యేసుప్రభు అంటే తగ్గించుకొని వచ్చాడని చెప్తున్నా. మనల్ని రక్షించడానికి కొరకే కదా ఆయన తగ్గించుకున్నది. అట్లనే పౌలు కూడా ఇతరులకు సువార్త చెప్పడానికి కూడా తగ్గించుకున్నాడని చెప్తున్నాడు ఆయన. గుడ్, మంచిది మంచిది. అంటే యేసుప్రభు మరియ గారు కదా పరిశుద్ధాత్మ వలన చెప్పించాడు మరియ గర్భం. అది మంచి పని మాట చెప్పారు. ఇగో ఆ స్వభావం అనేది పురుషుని ద్వారానే వస్తుంటది, స్త్రీ ద్వారా రాదు. ఇదొకటి పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు అసలు పండు ఫస్ట్ తిన్నది ఎవరు? మరి అవ చేసిన పాపం అనకుండా
ఆదాం చేసిన పాపం అన్నాడు దేవుడు. వీడు సెకండ్ తిన్నాడు కదా. ఎందుకంటే ఆదాము తిన్నందుకు, ఆయన పాపిగా అయినందుకు, ఆయన బీజము ద్వారా పుడుతున్నారు ఎవరైనా. ఇప్పుడు మరలా మనము ఒక మాట చూసాం. అంటే ఇప్పుడు ఆదాములో, మనం అబ్రహాములో ఉన్నారు, వాళ్ళు సారాలో ఉన్నారని ఎందుకంటే లేడు. ఇశ్రాయేలు మన లేవీయుడు దశమాంశం ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు అంటే ఆ లేవీయుడు సారా కడుపులో ఉన్నాడు అనవచ్చు కదా. సారమ్మ కడుపు అబ్రహాం. ఎప్పటికైనా మనకు వస్తున్న ఈ స్వభావం కూడా ఆ పురుషుడి నుండే. అందుకొరకు కన్యకకు జన్మించాడు. అక్కడ ఏం లేదు, ఇంకో మాటలో చెప్తారు. ఒక స్త్రీ భూమి లాంటి భూమి. వేప విత్తనం వేస్తే వేప చెట్టు పెరుగుతుంది, ఆపిల్ విత్తనం వేస్తే ఆపిల్ చెట్టు పెరుగుతుంది. ఈ ఆదాము వేప విత్తనం అంత చేదే పెరుగుతుంది. పరిశుద్ధాత్ముడు దేవుడు, అందుకే యేసుప్రభు ఆపిల్ లాగా పెరిగాడు. మన మంచి ప్రశ్న మీరు అడిగింది. అవ్వకు పుట్టాడు కదా, మరియమ్మకు పుట్టాడు కదా యేసుప్రభు. ఆయన పవిత్రుడు ఎట్లా అవుతాడంటే భూమి ఏ విత్తనం వేస్తే ఆ చెట్టు పెరుగుతుంది. న్యూట్రల్ వాళ్ళు. అది కాబట్టి యేసుప్రభు పరిశుద్ధుడే. ఆత్మ మూలంగా జన్మించాలని దేవుడు చెప్తుంది కదా. దేవుడి మూలంగా జన్మించాలని చెప్తున్నాడు, వాక్యం మూలంగా జన్మించాలని చెప్తుంది. ఫస్ట్ మనకు జన్మ అర్థం కావాలి. జన్మ అర్థమైన తర్వాత వస్తాము. మనకు ఫస్ట్ అర్థం కాలేదు అని నేను అంటున్నాను బ్రదర్. అది వస్తుంది, మనకు క్రియల గురించి వస్తుంది క్లారిటీ, కానీ మనకి ఇప్పుడు రాదు. ఎందుకంటే కొన్ని మిస్సింగ్ లింక్స్ ఉన్నాయి కదా, నేను చెప్పట్లేదు కదా. ఈ లంచ్ తర్వాత చెప్తానంటున్నా కదా నేను. అది అయిన తర్వాత ఖచ్చితంగా వస్తుంది, మనకి క్లారిటీ వస్తుంది. మీరు బాగా ఆనందిస్తారు. యేసుప్రభు మానవ రక్షణ కాదు మనకు. ఏమండి అదే మీరు ప్రార్థన చేసి ఈ సెషన్ క్లోజ్ చేయండి.